స్టూడెంట్స్ ఆఫ్ ద ఏపీ. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇప్పుడు మనం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చూద్దాం. బిఎస్సి సెకండ్ సెమిస్టర్ జువాలజీ ఎంబ్రియాలజీ. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ 2 సెక్షన్స్గా డివైడ్ అయ్యాయి. సో సెక్షన్ ఏలో టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఓన్లీ 5 మాత్రమే రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. ఇవన్నీ 5 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్. సో మనం నెక్స్ట్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంబ్రియాలజీ. సో దీనికి ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ ఎంబ్రియాలజీ, ఎంబ్రియాలజీ డెఫినేషన్ రాయాలి. ఎంబ్రియాలజీ. సో నెక్స్ట్ హిస్టరీ, దాని తర్వాత బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంబ్రియాలజీ గురించి రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ అండ్ ఎస్సే ఆన్ డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్. సో ఈ క్వశ్చన్ ఎలా రాయాలి అని అంటే ఫస్ట్ డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ రాయండి. దెన్ తర్వాత experimental evidences of a differential gene expression. Next mechanism రాయండి. సో ఈ క్వశ్చన్ ఇలా. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ డెవలప్మెంట్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంట్రో రాయండి, దాని డైరెక్ట్ ఇంపార్టెన్స్ రాయండి. సో ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే సో మనం గ్రూప్ ఏ కూడా కవర్ చేయొచ్చు. సో నెక్స్ట్ యూనిట్ టూలో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ విత్ నీట్ లేబుల్డ్ ఫ్లోచార్ట్ ఎక్స్ప్లెయిన్ స్పోమాటోజెనెసిస్. సో ఇక్కడ ఏంటంటే సో ఫస్ట్ స్పోమాటోజెనెసిస్ డెఫినేషన్ రాయండి. నెక్స్ట్ ఫేసెస్ రాయండి, ఫేసెస్ ఆఫ్ స్పోమాటోజెనెసిస్. సో ఇక్కడ ఈ ఫేసెస్ అనేది మనము ఒక సీక్వెన్స్లో రాయాలి, ఓకేనా? అండ్ దాన్ని ఫ్లో చార్ట్ కూడా వేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెకానిజం ఆఫ్ ఫర్టిలైజేషన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అని అంటే ఫస్ట్ ఫర్టిలైజేషన్ డెఫినేషన్ రాయండి. తర్వాత మెకానిజం స్టార్ట్ చేయండి. సో ఈ మెకానిజంని ఫ్లో చార్ట్గా రాయండి, ఫ్లో చార్ట్ వేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ విత్ ఎగ్జాంపుల్. సో ఈ క్వశ్చన్ని ఫస్ట్ ఎగ్ డెఫినిషన్, దెన్ టైప్స్. సో టైప్స్ రాసి ఎగ్జాంపుల్స్ విత్ డయాగ్రామ్ కూడా వేయండి. Next question. Give an account on development of frog up to gastrulation. So,
డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాగ్ అప్ టు గ్యాస్ట్రిలేషన్. సో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ఎంబ్రియో డెఫినిషన్ రాయండి. ఎంబ్రియో డెఫినిషన్ రాయండి ఫస్ట్. దెన్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్స్ ఇన్ ఫ్రాగ్లో రాయాలి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఫర్టిలైజేషన్, క్లీవేజ్ అప్ టు గ్యాస్ట్రిలేషన్ వరకు రాయండి. దీనికి కూడా ఫ్లో చార్ట్ వేయండి. సో ఈ క్వశ్చన్స్లో ఉండే టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే గ్రూప్ ఏని కూడా కవర్ చేయొచ్చు. సో నెక్స్ట్ యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్. సో ఇక్కడ ఫస్ట్ ఎంబ్రియో డెఫినిషన్, దెన్ స్ట్రక్చర్, దెన్ డయాగ్రామ్ కూడా వేయాలి, అండ్ సిగ్నిఫికెన్స్ రాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాజెంటా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ ప్లాజెంటా డెఫినిషన్ రాయండి. సో నెక్స్ట్ స్ట్రక్చర్, నెక్స్ట్ టైప్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ అమోనియాన్, కోరియాన్, యాల్క్ సాక్ అండ్ అలెంటాయిడ్స్ విత్ సూటబుల్ డయాగ్రామ్స్. సో ఈ క్వశ్చన్ ఎలా రాయాలంటే ఫస్ట్ సేమ్ యాజ్ ఎంబ్రియో డెఫినిషన్, స్ట్రక్చర్, అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్. ఈ డిఫరెంట్ పార్ట్స్ యొక్క స్ట్రక్చర్, ఫంక్షన్స్ రాయాలి విత్ డయాగ్రామ్తో సహా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క టాపిక్స్ మనం కవర్ చేస్తే గ్రూప్ ఏలో కూడా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ మెటామార్ఫోసిస్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ మెటామార్ఫోసిస్ ఇన్ amphibians. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెటామార్ఫోసిస్ డెఫినిషన్ అండ్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ మెటామార్ఫోసిస్ ఇన్ amphibians స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ అండ్ డిస్క్రైబ్ బ్రీఫ్లీ అబౌట్ టెరాటోజెనిక్ ఏజెంట్ అండ్ దే ఎఫెక్ట్స్ ఆన్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. సో ఈ క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ టెరాటోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటి, దాని టైప్స్ ఏమన్నా ఉంటే టైప్స్ రాయండి. నెక్స్ట్ దాని తర్వాత అండ్ దే ఎఫెక్ట్స్ ఆన్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ కూడా రాయండి. టైప్స్ యొక్క ఎఫెక్ట్ ఆన్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ ద కాన్సెప్ట్స్ అండ్ థియరీ ఆఫ్ ఏజింగ్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఏజింగ్ డెఫినేషన్ రాయండి, కాన్సెప్ట్, తర్వాత థియరీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ రీజనరేషన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రీజనరేషన్ ఇన్ యానిమల్స్. సో ఫస్ట్ రీజనరేషన్ డెఫినేషన్, నెక్స్ట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రీజనరేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ మెటామార్ఫోసిస్ ఇన్ amphibians, పర్టికులర్లీ ద రోల్ ఆఫ్ థైరాయిడ్ అండ్ పిట్యూటరీ హార్మోన్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆన్సర్ ఎలా రాస్తారంటే ఫస్ట్ మెటామార్ఫోసిస్ డెఫినేషన్, దెన్
hormonal regulation of metamorphosis, particularly thyroid, pituitary hormones. ఈ 2 హార్మోన్స్ యొక్క రోల్ రాయాలి మెటామార్ఫోసిస్లో. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే గ్రూప్ ఏలో క్వశ్చన్స్ని మనము కవర్ చేస్తాం. సో నెక్స్ట్ యూనిట్ 5. సో యూనిట్ 5లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే డిస్క్రైబ్ డెవలప్మెంట్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. సో ఇక్కడ ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటో ఇంట్రడక్షన్ రాస్తాము. దెన్ నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ రాయాలి, సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సే ఆన్ ఆర్గానోజెనెసిస్ ఆఫ్ స్కిన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అంటే ఆర్గానోజెనెసిస్ డెఫినేషన్ రాసి తర్వాత స్కిన్ యొక్క ఆరిజిన్ రాసి ఆ తర్వాత స్టేజెస్ ఆఫ్ ఎపిడర్మల్ డెవలప్మెంట్ రాయాలి. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ స్కిన్ అపెండేజెస్ రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంబ్రియానిక్ ఇండక్షన్ అండ్ డిస్క్రైబ్ స్పెర్మన్ అండ్ మ్యాన్గోల్డ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ దీనికి ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఎంబ్రియానిక్ ఇండక్షన్ అంటే ఏంటో ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, తర్వాత ఇంట్రడక్షన్ అబౌట్ దట్, నెక్స్ట్ మెకానిజం, తర్వాత స్పెర్మన్ అండ్ మ్యాన్గోల్డ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గివ్ ఏ కంపారిటివ్ అకౌంట్ ఆఫ్ గ్యాస్ట్రులేషన్ ఇన్ ఫ్రాగ్, చిక్ అండ్ మ్యామల్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఎలా రాయాలంటే గ్యాస్ట్రులేషన్ ప్రాసెస్ని ఫ్రాగ్, చిక్, మ్యామల్స్లో ఎలా జరిగిద్దో రాయాలి విత్ ఏ ఫార్మాట్లో అంటే టేబుల్ ఫార్మాట్. ఈ క్వశ్చన్స్ యొక్క టాపిక్స్ మనం కవర్ చేసినట్లయితే గ్రూప్ ఏలో క్వశ్చన్స్ కూడా కవర్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి.